మిలాడ్, ముద్దాయిలుగా నిలబడ్డ ఈ స్వామీజీ నరసింహంలు సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులు. ఒకరు ప్రజలకు భక్తిని ప్రసాదించేవారైతే మరొకరు ప్రజలకు భుక్తిని ప్రసాదించేవారు. చట్టం ప్రజల కోసమని, ప్రజల హక్కుల్ని కాపాడుతానని ప్రమాణం చేసిన ఈ పోలీస్ ఆఫీసర్ ప్రజాదేవుళ్లైన స్వామి నరసింహంలను కోర్టుకిచ్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశాడు. తను చేసిన ప్రమాణాలను అతిక్రమించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. నో యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ చెప్పినట్టు వాళ్ళు ప్రజాదేవుళ్లు కాదు, ప్రజా దోషులు. వాళ్ళు నేరస్తులు అవునో కాదో తేల్చి చెప్పడానికి ఒక్కసారి నేను కోర్టుకు సమర్పించిన సాక్ష్యాధారాలను దయచేసి పరిశీలించండి. నిజానిజాలేమిటో మీకే తెలుస్తాయి. మిస్టర్ అశోక్, మీరు ఆరోపించినట్లు ఈ ఫోటోలలో వీళ్ళెక్కడా హంతకులు అనడానికి కానీ ఏదైనా నేరం చేశారనడానికి కానీ ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదు. నో యువర్ ఆనర్, నా ప్రాణమిత్రుడు ప్రాణాలు అర్పించి సంపాదించిన వీళ్ల పాపాల చిట్టా అది. ఈ ఫోటోలు అతనికి చూపించండి. నో యువర్ ఆనర్, నేను ఇచ్చిన ఫోటోలు ఇవి కావు. మరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాధారాలు ఏవి, ఎక్కడ? అదే నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఏదో మోసం ఉంది యువర్ ఆనర్. అందరి సమక్షంలో మీ పోలీస్ ఆఫీసర్ సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాలని జడ్జి గారు చూశారు. అవి కాదంటావేంటి? వేరేమైనా ఉంటే చూపించు. సార్, ఇందులో ఏదో గోల్మాల్ జరిగింది. అసలు సాక్ష్యాధారాలను ఎవరో మాయించేశారు. మిస్టర్ అశోక్, నువ్విచ్చే సాక్ష్యాధారాలను బట్టే నువ్వు చేసిన అరెస్టును రైటా రాంగా అని డిసైడ్ చేస్తాం. సార్, సాక్ష్యాధారాలను కమిషనర్ గారికి చూపించే అరెస్ట్ వారెంట్ తీసుకున్నాను. కావాలంటే మీరు ఆయన అడగండి సార్. నోటి మాటలు కాదు, కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు. దోమ కుట్టి రక్తం తాగుతుంటే పాపం ఆహారం తీసుకుంటుంది కదా అని వదిలేసేవాడిని. ఆవులాంటి నా మీద ఇటువంటి అభియోగాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావటం లేదు. యువర్ ఆనర్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మా మీద కక్ష కట్టింది. నన్ను పూజలైన స్వామీజీని అరెస్ట్ చేసి ప్రజల్లో పాపులారిటీ సంపాదించాలనుకుంటుంది. నీలాంటి లుచ్చాలను అరెస్ట్ చేసి పాపులారిటీ సంపాదించాల్సిన అవసరం మా పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదురా. మిస్టర్ అశోక్, హోల్డ్ యువర్ టంగ్. ఇది కోర్టు. సారీ సార్. స్వామి నరసింహం నేరస్తులనటానికి తగిన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల, వీళ్లపై మోపబడిన నిందారోపణలు డిపార్ట్మెంట్ రుజువు చేయలేకపోవటం వల్ల స్వామి నరసింహంలను నిర్దోషులుగా నమ్మి విడుదల చేయటమైనది. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఇలా ప్రవర్తించటం క్షమించరాని నేరం. దిస్ ఈజ్ ఫస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా జరగడానికి వీల్లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంతో కష్టపడి సంపాదించిన ఫోటోలు, ఫైల్స్ ఏమయ్యాయి? ఎలా మిస్ అయ్యాయి? అవి నేనే వాళ్ళకి ఇచ్చాను సార్. వాట్? సాక్ష్యాధారాలు నువ్వే వాళ్ళకి ఇచ్చేసావా? అమ్ముడు పోయావా? మీ అడుగు జాడలో నేను అడుస్తాను, మీరే నాకు ఇన్స్పిరేషన్ అన్నావు. ఇదేనా నీ ఇన్స్పిరేషన్? ఎంత కమ్ముడు పోయావు? అమ్ముడు పోయాను సార్, కానీ డబ్బు కోసం కాదు, ప్రాణాల కోసం. 2 నిండు ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఎవరి ప్రాణాలు రక్షించడం కోసం? మీ భార్య పాపల ప్రాణాలు రక్షించడం కోసం సార్. నా భార్య పాపల ప్రాణాలు రక్షించడం కోసం అమ్ముడు పోవడానికి నువ్వెవడివిరా? నేరస్తుల్ని శిక్షించడానికి కావలసిన సాక్ష్యాధారాలను ఇచ్చి ప్రాణాలు కాపాడుకుందామనడానికి ఒక పోలీస్ ఆఫీసర్ గా నీకు సిగ్గు లేదు? నేను పోలీసునే కావచ్చు, కానీ ఒక మనిషిగా నేను ఈ పని చేశాను సార్. మీరు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మీ కుటుంబం ప్రతి క్షణం ఎంత నరకం అనిపించిందో నా కళ్ళారా చూశాను. వాళ్ళు నన్ను కూడా బెదిరించారు, కానీ మీ కుటుంబాన్ని రక్షించడం కోసం నాకు ఎంతకన్నా మార్గం కనపడలేదు సార్. నా భార్య బిడ్డల ప్రాణాలు పోతే నష్టపోయేది నేను ఒక్కడే శ్రీనివాస్. కానీ ఇలాంటి దుర్మార్గులు తప్పించుకుంటే ఈ దేశం నష్టపోతుంది, కొన్ని లక్షల మంది ప్రజలు నష్టపోతారు. కరెక్టే సార్, పోలీస్ అంటే ప్రజలకు రక్షణ అన్నారు, మరి పోలీస్ కుటుంబాలకు రక్షణే సార్. మనల్ని కూడా మనం కాపాడుకోవాలి కదా సార్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. అన్ని ఆలోచించుకునే ఈ డ్యూటీలో చేరాం. సి మిస్టర్ శ్రీనివాస్, నా ప్రాణం, నా భార్య బిడ్డల ప్రాణాలు పోయినా నా డ్యూటీ నేను మరవను. మైండ్ ఇట్. ఇన్స్పెక్టర్, ఇప్పటికైనా అర్థమైందా ఈ నరసింహం పవరు? ఈ చట్టాలు, న్యాయాలు, ధర్మాలు నా ఇంటి ముందు పెంపుడు పవరాలరా. నేనేసే నూకలు తింటాయి, నేను చెప్పినట్టు వింటాయి. సమజైందా? చూడు అశోక్, ఉప్పుకి ఉల్లిపాయకి పడిపోయే ప్రభుత్వం సొమ్ము ఏం తింటావు గాని మమ్మల్ని నమ్ముకోవయ్యా. మా బాత్రూమ్ భాగవతం నుంచి అవుట్ ఆఫ్ కరెన్సీ వరకు నీ చేతిలో పెడతాం. రే అశోక్, ఈ కోర్టులో న్యాయం నేను పాన్ షాప్ లో కిల్లి కొని నమిలి ఊసేసినట్లురా. నేను తలుచుకుంటే ఈ న్యాయదేవతను కొంట నా ఇంటి గేటు ముందు నిలబెడతా. గదిరా నా పవరు. ఏంది గట్ల చూస్తావు? ఇంత అవమానం జరిగినాక నువ్వు ఈ సిటీలో నా ముందు తలెత్తుకొని తిరగలేవు గాని ట్రాన్స్ఫర్ చేయించుకో, ప్రమోషన్ ఇప్పిస్తా. గట్ల కాదు ఈ సిటీలోనే ఉంటానంటావా? నా మనిషి లెక్క వాడు, మస్తు పైసలు ఇస్తా, పెళ్ళాం బిడ్డలతో మజా చేసుకోవచ్చు.
ఏమంటావు మళ్ళా? రేయ్ నరసింహం, నేను ఈ కాకి డ్రెస్సులో ఉన్నంత కాలం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి తలంచే పోలీసుని. ఈ డ్రెస్ గనక ఇప్పాననుకో, నీకంటే నీ అయ్య కంటే కూడా పెద్ద మాఫియా గుండాన్రా. గుర్తుపెట్టుకో, నేను ఇదే సిటీలో ఉంటా, కానీ నీ మనిషిగా కాదు, నిన్ను నీ మాఫియాని అంతం చేసే అశోక్గా నువ్వు నేను ఈ సిటీలో ఒక్కడే బ్రతకాలి. గల్లీ గల్లీల్లో పేరుకుపోయిన నీ మాఫియాని నెల రోజుల్లో అంతం చేసి నువ్వు కొంటానన్న న్యాయాన్ని నీ మెడకు ఉరితాడుగా బిగించకపోతే నా పేరు అశోకే కాదు. రేయ్, నన్ను ఖతం చేయడానికి నీకు నెల రోజులు టైం కావాలి. నేను తలుచుకుంటే నేను నిమిషాల్లో ఖతం చేస్తా బిడ్డ. నా మాఫియా పవర్ ఏందో చూపిస్తారా రేయ్?